హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనకి ఇండియా నుంచి పార్సల్ అయితే పంపించింది అమ్మ. సో అవి తీసుకురావడానికి నేను మంగాఫ్ అనే ఏరియాకి వెళ్తున్నా. అంతకన్నా ముందు మా ఊళ్ళలో తమ్ముడిని ఎక్కించుకొని మంగాఫ్కి వెళ్ళాలి. తీసుకొని వచ్చింది మన మామయ్య అనమాట. 4 రోజులు అయిపోయింది తీసుకొని వచ్చి. కానీ నాకు అటు సైడ్ డ్యూటీలు పడకపోవడం వల్ల నేను కోవిడ్ వాళ్ళకి తెలియకుండా వెళ్తున్నా. ఇప్పుడు చెప్పినా ఏమనరు, ఇట్లా పార్సల్ వచ్చింది తీసుకొచ్చుకోవాలి అని చెప్తే ఏమనరు, తీసుకొచ్చుకోపో అంటారు. సో కానీ ఇంకా డ్యూటీ పడింది కదా, డ్యూటీ పర్పస్ మీద అట్లా వెళ్ళిపోయి తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తున్నా. సో అమ్మ ఏం పంపించింది ఏంటని చెప్పేసి చూడండి, లాస్ట్ వరకు చూసారంటే మీకు చాలా స్పెషల్ అనమాట, నాకు చాలా ఇష్టం కూడా. సో మీలో కూడా చాలామందికి అవంటే ఇష్టం ఉంటుంది. సో గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి చూడకముందే. సో తీసుకొచ్చిన తర్వాత చూపిస్తా, ఓకేనా? చూడండి, క్లైమేట్ మాత్రం మామూలుగా లేదు. ఈ మహబూబ్ అనే ఏరియాలో చాలామంది బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు పని చేసుకొని కంపెనీల్లో వర్క్ చేసేవాళ్ళు, అట్లా అజ్నేబీ అంటే బయట దేశాల నుంచి ఉన్న వాళ్ళు ఎక్కువగా స్టే చేయడానికి వాళ్ళకి రూమ్స్ అవి ఇవి ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలామంది మన వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. తెలుగు వాళ్ళు మహబూబ్ అనే ఏరియాలో చాలామంది ఉన్నారు. ఎక్కడైతే కువైట్లో అజ్నేబీ అనే వాళ్ళు ఎక్కువ, అంటే బయట దేశాల్లో ఎక్కువ ఉంటారో ఆ ఏరియాల్లో చెకింగ్లు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ మహబూబ్ అనే ఏరియాలో ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటాయి అనమాట. బీభత్సంగా చేస్తారు, చెకింగ్లు భయంకరంగా జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ అదే చేయకుండా పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు, దానివల్ల చెకింగ్లు ఎక్కువ ఉంటాయి. తమ్ముడు ఏడవరా? వస్తున్నా, వచ్చాడు మనోడు పులి వచ్చాడయ్యో సామి. రా తమ్ముడు, ఎట్టున్నావు? హాయ్ చెప్పు అందరికి. ఈడొచ్చి కరెక్ట్గా 6 నెలలు అవుతుంది. ఇంతవరకు పనులు ఇవ్వాలి ఇంకా. అంటే కొంతమందికి ఇక్కడ అడ్రస్ అనేది సరిగా దొరకట్లేదు అనమాట. అడ్రస్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది రూల్స్ మార్చేశారు. మంగాఫ్ అనే ఏరియాలో కేరళ వాళ్ళకి సంబంధించి చాలామంది చనిపోయారు కదా ఒకసారి, బిల్డింగ్ కలిపి. ఆ టైం నుంచి అడ్రస్లు అడుగుతున్నారు అనమాట. అడ్రస్ ఉంటేనే సివిల్ ఐడి రెన్యూల్ అవుతుంది అండ్ సివిల్ ఐడి పుడుతుంది, లేకపోతే పుట్టట్ల. దానివల్ల ఇబ్బందులుగా ఉన్నారు. వీడు వచ్చేసి ఇంకా వీడిని ఎక్కించుకొని మంగాఫ్ అనే ఏరియాకి మా దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చుకుంటాం. అడ్రస్ దొరికింది బ్రో, ఈవిడ అపాయింట్మెంట్ కోసం ఇట్లుంటుంది ఇక్కడ. రూల్స్ సెకండ్కి మారిపోతాయి. అవన్నీ కనుక్కోవాలి, కరెక్ట్గా చేయించుకోవాలి. లేకపోతే సివిల్ ఐడీలు, లైసెన్సులు లాంటివి చేయి. బయట కంపెనీలో పనిచేసే వాళ్ళకి చాలా రిస్క్ అది. ఇప్పుడు తలాబాతులో పనిచేయడానికి వచ్చాడనమాట. ఒక్కొక్క కంపెనీ ఒక్కోలాగా. తలాబాతులో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. అంటే పెద్దది మెయిన్ తలాబాత్ అనేది, దాని కింద చాలా పనులు ఉంటాయి అన్నమాట. కంపెనీలు చేయించుకోవాలంటే కొంచెం కష్టం. హలో మామా, వస్తున్నాం మామా, ఆందవే. అబూ హలీఫా. నేనుండేది మిసైల్లో. వస్తున్నా ఉండు, ఒక 5 నిమిషాలు ఆడుంటా. లొకేషన్ పెట్టుకోండా. ఓకే. మా మామ దగ్గరికి వెళ్ళడానికి 6 నిమిషాలు చూపిస్తుంది లొకేషన్. 5 నిమిషాలు. 3-4 సిగ్నల్ ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏ సందుల్లో బొందుల్లో చూపించింది చూడ. ఊరి ఊరి చెట్టు. ఇది అబ్బా ఏడనో ఊర్లో పోయినట్టున్నదబ్బా. గుంతలో మిట్టలు. మన ఊరు రేట్లో పోయినట్టున్నా నిజంగానే. లొకేషన్ చిన్న సందుల్లో కూడా చూపిస్తుంది. ఇదే మంగాఫ్ అనే ఏరియా. ఈ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ బయట దేశాల నుంచి వచ్చి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. అందరూ కంపెనీ వాళ్ళు వీళ్ళంతా. సో మంగాఫ్ అనే ఏరియా, మహబూబ్ అనే ఏరియా, ఫాయిల్, ఈ 3 ఏరియాలు ఆనుకొని ఉంటాయి. అందరూ కంపెనీలు, తలాబాతులు ఇట్లా పనిచేసే వాళ్ళు ఉంటారు. మా లగేజ్ పట్టుకుని పెద్ద సంచి పట్టుకున్నాడే. ఎట్టున్నావు మామ? చాలా రోజులు అయిపోయింది స్వామి. అంతా బాగున్నారు కదా ఇంటికాడ? మా మామ వచ్చాడు కంపెనీలో పని చేయడానికి. ఏం పని మామ? ఎలక్ట్రీషియన్ వర్క్. దెబ్బకి ఇంటికాడ ఉండే వాళ్ళంతా మా మామని అడగాలి ఫోన్ చేసి, ఎవడురా నిన్ను పెట్టాడు అనేసి. ఎన్ని రోజుల నుంచి వీసా కోసం ఎన్ని రోజుల నుంచి ఉన్నాము? 6 years. దాదాపు 6 సంవత్సరాల నుంచి. అంటే ఈ వీసా కోసం కాదులే, వెయిట్ చేసినాడు రావాలని చెప్పేసి. కానీ మంచి వీసా దొరికింది ఫైనల్గా. ఎలక్ట్రీషియన్ ఎంత తీసుకున్నారు డబ్బులు దీనికి? వీసా ఫ్రీ. శాలరీ 200. ఇప్పుడు రూము, ఫుడ్? రూమ్ కంపెనీదే, ఫుడ్ మంది. వర్క్ అంతా కేవైసీలో ఎన్ని గంటలు? 8 hours డ్యూటీ. 8 hours డ్యూటీ.
మంచి శాలరీ. కానీ రూము కంపెనీ వాళ్ళు ఇచ్చారు, ఇంకా ఫుడ్ అంతా మనమే చేసుకొని తినాలి. 8 hours డ్యూటీ. ఇంకా ఏదైనా ఓటీలు దొరికినాయంటే ఓటీల్లో కూడా వస్తుంది. అలా ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కోలాగా ఉంటుంది శాలరీలు. అన్ని కంపెనీలు ఒకేలాగా ఇవ్వవు. ఇంకోటి ఎలక్ట్రీషియన్లకు ఒకలా ఉంటాయి, హెల్పర్స్కి ఒకలా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి అనమాట. దాన్ని బట్టి అంటే మామ అంతా బాగున్నారు కదా అయితే. ఏదన్నా తీసుకునేదానికి గైండ్ యాప్కి వచ్చాం. ఇది మంగాఫన్ ఏరియాలో ఉంటుంది. ఇది ఎక్సెల్ రైస్, ఇండియన్ బాస్మతి రైస్. అప్పుడంటే పెళ్లిళ్ళ పటాకులు అప్పుడు వాడినాము, ఇప్పుడు చూసుకొని వాడుకో. పసుపు, ధనియాల పొడి, మసాలా పొడి, ఏదైనా చికెన్ మసాలా, ఇప్పుడు పిల్లోళ్ళు మటన్ మసాలా, ఇంకా అంతే మామ. అందుకే పెళ్లి చేసుకుని అంటున్నా నేను. చేసుకోవాలి. టైం 5 గంటలకు వచ్చాను ఇక్కడికి, 6 అవుతుంది. చాకు, సాక్స్లు, చెప్పులు, చినీ బ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు, ఏంటియో నూడిల్స్, కడుక్కునేదానికి పెర్రీ, చూసుకునేదానికి కొంచెం గుగ్గుళ్ళు, సబ్బులు, సేవింగ్ కిట్టు, సరుపొడి, ఫేస్ క్రీము, శనక్కాయ పప్పులు, చక్కెర, కుబూసులు, లెప్టోన్స్, వచ్చేసి బ్యాళ్ళు, పప్పు చేసుకున్నాను బ్యాళ్ళు, వంకాయలు, అల్లం, క్యాబేజీ, క్యారెట్, షాంపూ, ఆయిల్, ఆవాలు ఆల్రెడీ తీసుకున్నాడు, ఈ ప్యాకెట్ వద్దులే, ఒట్టిమిరకాయలు, వచ్చే టమోటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఉల్లగడ్డలు, మసాలా దినుసులు, పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, సాల్ట్, వచ్చేసి టోనా, ఫైనల్గా రైస్ బ్యాగ్. థ్యాంక్ యూ. ఏనాలి తమ్ముడు, జానోడు మోరోడు వచ్చింది, బారోడు వచ్చింది. చాలా రోజులు అయిపోయింది కలిసి మేమందరం, అందుకని చెప్పేసి ఇంకా రెస్టారెంట్కి వచ్చినాం తిందామని. సలాడ్, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చపాతీ. రోజు చికెన్ బిర్యానీ తిని తిని నాకు బోర్ కొట్టేసింది. మామ ఏ స్మైల్. ఇప్పుడు పరోటాలోకి చికెన్ కర్రీలోకి బాగుంటుంది టేస్ట్. ఎట్లా తమ్ముడు బిర్యానీ? మియా బిర్యానీలోకి పెరుగు చట్నీ, పిక్కిల్, నిమ్మకాయ ఊరగాయ, వచ్చేసి కర్రీ. ఖాళీగా సరే మామ అయితే. సరే, జాగ్రత్త. ఓకే, జాగ్రత్తగా పని చేసుకో. వస్తూ ఉంటా నేను, ఇంక మళ్ళీ ఇంటి వేళ కలుద్దాం. వస్తూ ఉంటా, ఇంక డ్యూటీలు పడినప్పుడు వస్తూ ఉంటా కానీ జాగ్రత్త. సరే బ్రో, జాగ్రత్త. సరే. సపోటాకాయలు 3 నీకు, 3 నాకు, 3 నీకు, 3 నాకు, ఒకటి ఎక్స్ట్రా ఉన్నది ఇది నాకు. ఈ మిక్చరు తీసుకున్నాం. ఇది ఊరగాయ, టమాటా ఊరగాయ అనమాట. సో అందరికీ బాగా ఇష్టమైన వస్తువులు తెస్తున్నాయి ఇప్పుడు బయటికి.
వావ్ నైస్. ఏమున్నది అమ్మ చేతి వంట. 2 రోజులు అయిపోయింది తిని. భలే ఉన్నాయి. అమ్మ స్వయంగా నా కోసం చేసి పంపించింది ఇది అండ్ టమోటా పచ్చడి. ట్రై చేయండి మీరు కూడా. వీటిని మా సైడ్ లడ్డులోనే అంటాం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. నాకు భలే ఇష్టం. అమ్మ చేత్తో అది స్వయంగా చేసి పంపిస్తుంది అనమాట. తలా ఒకటి తీసుకోండి. మీరు ఎంతమందికి ఇలాంటి ఇష్టం కామెంట్ చేయండి. అండ్ కోవిడ్లో ఉన్న వాళ్ళు ఇలాంటివి చాలా మిస్ అయిపోతుంటారు. ఇండియా ఫుడ్, మన ఇంట్లో చేసిన ఫుడ్. నాకైతే అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరు వచ్చామని అమ్మ పంపిస్తుంది అనమాట. 2 మీకు 2 పెద్దకి 2 ఇవన్నీ నాకే. నా రూమ్లో అతనికి, మా ఇంట్లో పనిచేసే అక్కలకి, వాళ్ళకి వీళ్ళకి తలా 2 ఇస్తా. మీ అందరికీ కూడా ఇవ్వాలనిపిస్తుంది కానీ సరిపోవు. సపోటా కాయలు గుమ్మగుమ్మలాడుతున్నాయి వాసన. కోయటోళ్ళు చెప్పకుండా వచ్చిందా వాంచుతారు కోయటోళ్ళు. మా వాడికి కొన్ని లడ్లు, మిక్చరు అండ్ ఈ సపోటా కాయలు. థ్యాంక్ యూ సో మచ్ మా, లవ్ యూ. ఇది ఇంకా ఊరగాయ శనక్కాయ ఉప్పులు అనమాట. ఇవి తలకొంటవి. తలకొండ సైడ్ వాళ్ళకి బాగా తెలుసు. చాలా స్పెషల్ తలకొండలో శనక్కాయ ఉప్పులు. మామతో కలిసి వాళ్ళతో పాటు కూర్చొని తిని మామకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నాడు. తినేసి అందరం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా. నాకు కావాల్సిన నా సామాన్లు ఎత్తుకొని వచ్చినాడు కదా, అవన్నీ ఎత్తుకొచ్చుకున్నాను అనమాట. తమ్ముడికి బాగా పట్టేసిన. ఇది వచ్చేసి ఇంకా ఊరగాయ. నూనె అంతా కారిపోయింది. అది చెప్పింది నూనె కారిపోతుంది రాగానే తీసిపెట్టి ఓపెన్ చేసేసి అని ఇట్లా డబ్బాల్లో పోసి పంపిస్తే నలుగుతాయి కదా. డబ్బాకి అక్కడ ప్యాకింగ్ తీసిరేస్తారు. అప్పుడు డ్యామేజ్ వస్తాయి. ఎంత గట్టిగా ప్యాక్ చేసినా డబ్బాలోంచి ఖచ్చితంగా ఆయిల్ కారుతుంది. ఊరగాయని బయట దేశాలకు వెళ్తున్నాం అని చెప్పేసి, అంటే పికిల్ ప్యాకింగ్ చేయించుకుంటే కవర్లో నీట్గా ప్యాక్ చేస్తారు, లీక్ అవ్వకుండా. ఈసారి వచ్చినప్పుడు మా చేసుకొచ్చుకోవాలి ఎవరైనా సరే. ఇలా డబ్బాల్లో పెట్టుకొని పోవచ్చులే అట్లా మళ్ళీ ఎందుకు ఖర్చు అనుకున్నారంటే మొత్తం ఆయిల్ అంతా కారిపోతుంది. తెచ్చుకొని కూడా వేస్ట్. బందోబస్తు చూడండి. బయట ఒక కవరు, టేపు, మళ్ళీ లోపల మూతకాడ ఒక కవరు. కారం ఘాటు మామూలుగా లేదమ్మా. ఇండియా నుంచి వచ్చిన వస్తువులను చూసి ఎంత సంతోషమో, ఇండియాలో ఉన్న వాళ్ళతో కలిసి వాళ్ళతో పాటు ఉన్నట్టే ఉంటుంది ఫీలింగ్. అంత బాగుంటుంది అనమాట. వాళ్ళు పంపించిన వస్తువులు చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఏదైనా పంపించినప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా అదే మాదిరి ఫీలింగ్ ఉంటుంది. అంటే నాకు మా అన్న పంపించాడు, మా నాన్న పంపించాడు, మా అమ్మ పంపించింది అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకమ్మా ఇవన్నీ 2 నెలల్లో వస్తున్నాను కదమ్మా, వచ్చిన తర్వాత చేయించుకొని తింటానులేమ్మా అంటే, లేదు నీకేం కావాలో చెప్పు, వచ్చేటప్పుడు ఛాన్స్ ఉన్నప్పుడే పంపించగలుగుతాం, ఎప్పుడంటే అప్పుడు పంపించలేం కదా, వచ్చిన తర్వాత కావాలంటే మళ్ళీ చేసి పెడతానులే తిందు, ఇప్పుడు మాత్రం ఏం కావాలో చెప్పు అని చెప్పేసి చెప్పింది. సరే లడ్డు చేసి పంపిమ్మా నీకు వీలుంటాయని చెప్పిన. అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు కానీ నా కోసం ఏదో ఒకటి చేసి పంపిస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మ ప్రేమ అనేది మనం ఎక్కడ దక్కదు అది. సో ఉన్నప్పుడే చూసుకోవాలి ఎవరినైనా. సో వాళ్ళది లెక్కగట్టలేని ప్రేమ అనమాట. ఇంతవరకే మీరు ప్రేమ చూపించండి అంటే చూపిరు. వాళ్ళకి ఎంతైతే చూపించగలుగుతారో అంతా చూపిస్తారు బెడ్ల పైన. సో ఎవరైనా సరే అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేయని వాళ్ళు కాస్త టైం స్పెండ్ చేయండి అండ్ వాళ్ళని హ్యాపీగా చూసుకోండి. సో అమ్మ నాన్నతో టైం స్పెండ్ ఉన్నప్పుడే టైం స్పెండ్ చేయాలి. ఆ తర్వాత టైం స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మిస్ అయిన తర్వాత ఉండరు. అమ్మా నాన్న లేని వాళ్ళకి మాత్రం ఆ విలువ తెలుస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఉండటం వల్ల మా అమ్మా నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు గర్వపడేలాగా నేను ఏదో మీరు చేసే సపోర్ట్ వల్ల నేను అట్లా
హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూశారు కదా, ఖచ్చితంగా మీకు నన్ను అడగాలనుకున్న క్వశ్చన్లు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో క్వశ్చన్ చేయండి. నేను కొన్ని క్వశ్చన్లు పిక్ చేసుకొని వాటికి సమాధానంగా ఒక వీడియో చేస్తా. సో వీడియోకి లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బాయ్. జై హింద్.